PR6 న్యూస్కు స్వాగతం. పావులపాడు మండలంలో ఏపీ అంగన్వాడీలకు మద్దతు పలికిన నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జి మాంద్ర శివానంద్ రెడ్డి తమకు ఇచ్చినటువంటి ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని 28 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి అంగన్వాడీలకు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని టీడీపీ ఇన్ఛార్జి మాంద్ర శివానంద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర SC సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జయసూర్య, మండల నాయకులు రాయపాటి గోవిందు, మధు, తిమ్మారెడ్డి, అర్నాథ్ రెడ్డి, లింగాల, CPM నాయకులు రామేశ్వరరావు, స్వాములు, కరీం బాషా, మండల కార్యదర్శి సామన్న, వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. మద్దతు తెలుపుకుంటేనే మీకు మంచి రోజులు వస్తాయమ్మా. ఇటువంటి అరాచక ప్రభుత్వం నేను కూడా పనిచేశాను పోలీస్ డిపార్ట్మెంట్లో, కానీ ఇట్లా అదేంటి ఎవరైనా సమ్మె చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళ తాళాలు వలగొట్టి మేమైతే ఎప్పుడు చేయలేదు. మా టైంలో ఇప్పుడు కొత్త రకాల ఆలోచనలు వచ్చినాయి మన జగన్మోహన్ రెడ్డికి. అసలు ఎవరు వినరు. 2 సంవత్సరాలు ఇసుకనే లేకుండా చేసినాడు. ఇసుక పాలసీ తెస్తానంత వరకు ఆగండి. 1.5 సంవత్సరం ఇసుక లేకుండా చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఈ విషయాలనే కాదు, మీకు తెలంగాణలో కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు కదా, అదేవిధంగా CPS రద్దు చేస్తాను వారం లోపల అన్నారు. ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది, ఇంకా అది రద్దు కాలేదు. ఇంకా దాని గురించి ఇంకా మర్చిపోయినారు అందరూ కూడా. ఇంకా ఎంప్లాయీస్ కూడా ఇంకా డిసైడ్ అయిపోయినారు, ఆల్ ప్రతి ఎంప్లాయీ. ఇంకా ఆయన ప్రొహిబిషన్ చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఏర్లు పాదయ్యేటప్పుడు బ్రహ్మాండంగా గవర్నమెంట్ షాప్లో పెట్టి రన్ చేపిస్తున్నాడు. ఇంకా రేపు అంగన్వాడీ బిల్డింగ్లో కూడా రేపు ఈ నిత్యావసర సరుకులతో పాటు ఆయన ప్రొవిజన్ సంబంధించిన మందు కూడా పెట్టి ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. ఇంక సెకండ్ టైం మీరు ఎన్నుకుంటే ఇంక ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంటుంది. సో అన్ని విధాల విధంగా ఎంప్లాయీస్ని అయితేనేమి కాదు, ఒక రకంగా మహిళలను అయితేనేముంది, రైతాంగాన్ని అయితే ఉంది, ప్రతి ఒక్కరిని స్పెషల్ స్టేటస్ అన్నాడు. ఈ 4 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఎప్పుడైనా ఎత్తాడా? ఎప్పుడే లేదు. ఎంతసేపునే మోడీకి కాలు పట్టుకుంటున్నాడు. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా ఎంతసేపునే ఆయన కేసులు గురించే మాట్లాడుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకము. మీరల్లా ఈసారి మంచిగా తెలుగుదేశాన్ని ఆదరించి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే మీకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా. మాకు ఇక్కడ నందికొట్కూరు అభ్యర్థులు అయితేనే ఉంది, పార్లమెంట్ అభ్యర్థులు అయితేనే ఉంది, తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థులందరినీ మీరు మంచి మెజారిటీతో గెలిచేయాలని ప్రార్థిస్తున్నాను.